తెలంగాణ ప్రజలకు శాపంగా మారే ఉద్దేశం ఉంది. 1 సెకండ్. రామోహన్ రావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. రామోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే, చెప్పండి. పిటిషన్ విత్డ్రా చేసుకోవడం, సూట్ రూపంలో రమ్మని చెప్పడం, సూట్ రూపంలోకి వెళ్తే ఈ రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర కూడా దీంట్లో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, వాళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మోరోవర్ ఇది దశాబ్దాల పాటు నడిచేటువంటి ఈ విచారణ. సో నీళ్ల విషయం అనేది చాలా సీరియస్ విషయం. కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాలు అండ్ బనకచెర్ల పేరు మాత్రమే మారింది. మొదటి 2 దశలు అలాగే ఉన్నాయి. 3వ దశలో ఆ ప్రాజెక్ట్ లైన్ మార్చారు, నల్లమల సాగర్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో అది మహా అయితే ఒక 20,000 కోట్ల రూపాయలు తగ్గినాయి, 55,000 కోట్ల రూపాయలు అయినాయి. గతంలో 80,000 కోట్ల రూపాయలు ఉండే ఆ బడ్జెట్ పరంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బట్ ఇక పాయింట్ ఏంటంటే తెలంగాణ నదీ జలాలకు విఘాతం కలుగుతోంది. సో ఇది రాష్ట్రంకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిగులు జలాలు 3,000 టీఎంసీలు నీళ్ళలో సముద్రంలో కలుస్తున్నాయి, వాటినే వాడుకుంటామంటే అది ఒక జాతీయ హోదా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు. సో దానికి కేంద్ర సంస్థలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి కదా. సో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి వీల్లేదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో, రిట్ పిటిషన్ విషయంలో ఫెయిల్ అయిందా? వాదనలు బలంగా వినిపించలేకపోయిందా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? మీకు, వెంకటేశ్వర గారికి, సామ్యుల్ కార్తిక్ గారికి, అట్లాగే రాజనీష్ ప్రేక్ష నమస్కారం. నేను 2 విషయాలు టకటాక చెప్పేస్తాను. మొట్టమొదటి ఏంటంటే జిల్లాల పునర్విభజన అనేది మళ్ళీ ఒకసారి దీన్ని తిరగదొడకండి. ఉన్న జిల్లాలు అట్లాగే ఉంచుకుంటే అన్యాయం జరిగింది, కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగింది కనుక దాన్ని ఏమైనా చిన్న మార్పులు, చిన్న మార్పులు ఉన్న జిల్లాలలో ఎట్లా అడ్జస్ట్ చేస్తే బాగుంటది అనే ఉద్దేశం. ఒక జిల్లా తీసేయడం కానీ ఒక జిల్లా మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయడం. ఉన్న జిల్లాలు ఎక్కువైంది నిజమే, వాళ్ళన్నది కరెక్టే, కానీ ఎక్కువైన జిల్లాలను మళ్ళీ తీసేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది భాగవతం కనుక. రెడ్ వచ్చే మొదలాడనంటే అంటే కులాన్ని విభజిస్తే అంటలేదు నేను, అది సామెత ఉంది కనుక చెప్తున్నాను. రెడ్ వచ్చే మొదలాడని చేయకండి. ఉన్న జిల్లాలో కొంత చిన్న సవరణలు చేస్తే ఈ జిల్లాలు పునర్వ్యవస్థీకరణ సరిపోద్దని నేను అంటున్నాను. నెంబర్ 1 టైం లేదు కనుక. రెండోది ఏమంటున్నానంటే ఇక్కడికి వచ్చేకల్లా ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు నా ఉద్దేశం ఏంటంటే పోయిన వారం చెప్పిన నేను, మనం మాట్లాడుకున్నాం శ్రీకాంత్ గారు, నేను ఊహిస్తానండి. అడ్వకేట్ గా నేను కూడా చెప్పాను, ఎప్పుడైతే మన క్రిమినల్ పిటిషన్ వేయొద్దు, మీరు సివిల్ కేసు వేసుకుంటే బాగుండదు 131 కింద అనుకున్నప్పుడు అప్పుడే వెనక్కి తీసుకుంటే అయిపోయేది కదా, ఈ వారం రోజులు ఎందుకు ఆగినట్లు లెక్క. నేను అన్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనము ఏదైనా భూమి పంచాయతీ, నాకు వెంకటేశ్వర గారికి ఒక పంచాయతీ ఉంది అనుకోండి, నేను పోలీస్ స్టేషన్ వచ్చి మీరు సివిల్ కోర్టు పోయి తెలుసుకోండి అంటారు కదా. సామాన్యంగా చెప్పేది అదే కదా. పోలీస్ స్టేషన్ పోతేనే చెప్తాడు సివిల్ కేసులో పోలీసులు ఎటు జోక్యం చేసుకోదో, ఈ కోర్టులు కూడా ఇది సివిల్ కేసు దాన్ని జోక్యం చేసుకోమని చెప్పింది క్లియర్ గా. పోయినసారి సూచన చేసింది, మీరు సివిల్ కేసు వేసుకోకుండా ఈ 32 కింద ఎందుకు చేసిండు, 131 కింద వేసుకోవాలని చెప్పండి. అభిషేక్ స్వింగ్ కి తక్కువ కాదు కదా అడ్వకేట్, వీళ్ళు నేను చెప్తున్నాను కదా. మన హరీష్ రావు అన్న మాట నేను అన్నాను, కానీ ఇప్పుడు బలంగా మన వాదన వినిపిస్తాను పోయి అసలు తుస్తుమన్నది కదా నేను అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే అసలు కేసులు వచ్చింది కదా. అంటే హరీష్ రావు వాదనను మీరు అనకపోయినా కానీ హరీష్ రావు మాటల్లో కూడా కొంత ఉన్నాయి, కొన్ని దగ్గర వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో, పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంతో పాటు రైతులు కూడా ఇంప్లీట్ చేసి ఆ రోజు పిటిషన్ ఇస్తే స్టే తీసుకురాగలేరు. బట్ ఇప్పుడు ఆ పిటిషన్ ఇంప్లీట్ ఎందుకు చేయలేకపోయారు? రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది? పరోక్షంగా ఏపీకి సహకారం ఇస్తుంది నీళ్లను తీసుకుపోవడానికి అని చేస్తున్నటువంటి కామెంట్. తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, కానీ ప్రతిసారి ఆలస్యం చేస్తూ వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారు. నేను అనుకూలం అవుతుంది వాళ్ళు వీళ్ళకి తెలియకపోయిందేమో, వీళ్ళకి అవగాహన లేకపోయిందేమో. మనుసింగి కూడా అవగాహన లేదా వీటిపైన? నేను పోయిన వారమే చెప్పాను, మనం మాట్లాడుకున్నాం శ్రీకాంత్, మనం మాట్లాడుకున్నాం. పోయిన వారం అప్పుడు అన్నప్పుడు విత్డ్రా చేసుకుంటాం, మళ్ళీ కొత్త పిటిషన్ మళ్ళీ 3 రోజులు ఎందుకు అంటున్నాను. ఇప్పుడు నీ ముఖమే బాగాలేదంటే నేను అంగి మార్చుకొని వస్తా అంటే లాభం ఏంది అంటున్నాను. సామెతనే ఉంది కదా, నేను లేడీస్ మీద కనుక అది చెప్తాను నేను. ఇప్పుడు నీ ముఖం బాగాలేదని కోర్టు అన్నది, మొన్ననే అన్నది కదా, పోయిన వారం అన్నది కదా. ఈ వారం దాకా ఎందుకు ఆయన ఈ మాట అనిపించుకోవడానిక? చీర మార్చుకున్నా లేకుండా అంగి మార్చుకున్నా నీ ముఖం బాగాలేదని చెప్తుంది కోర్టు. అది గమనించాలి. నెంబర్ 1. రెండోది ఏమంటానంటే ఈ వివాదం ఇప్పుడు తేలలేదు కాదు అంటున్నాను. మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే బనకచెర్ల గురించి, బనకచెర్ల మార్చిన తర్వాత కూడా, మార్చిన తర్వాత కూడా మరో పేరు మీద ఒక పెద్ద ప్రమాదం వస్తుందని చెప్తే రాయలసీమ ప్రజలు కూడా, మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతాం కదా. నేను 2 రాష్ట్రాలు చూసిన వాడిని, మొత్తం మీరు అన్న ఆ ప్రాజెక్ట్ అన్ని సందర్శించిన వాడిని. బ్రిజేష్ కుమార్ ట్రిపుల్ మీద మన్మోహన్ సింగ్ దగ్గర పోయిన వాడిని, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ మొన్న రాయలసీమ మేధావుల ఫోరం, బొజ్జా దశరథరామ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏంటంటే మీరు మరణ శాస్త్రం రాస్తున్నారు రాయలసీమకు కూడా, మీరు అనవసరంగా బనకచెర్ల మొదలు పెట్టుకొని అస్సలు పోలవరంకి ఎసరు తెస్తున్నారు. మీరు పోలవరం డిపిఆర్ లో ఒక చిన్న మార్పు, పోలవరం ఏదైతే అప్రూవ్డ్ ఉందో దానిలో ఒక చిన్న మార్పు చేస్తే మొదటికే పోలవరం మళ్ళీ మొదటికి వస్తుంది అని వాళ్ళు చెప్తుంటుండే మన వాళ్ళు అశ్రద్ధ చేస్తుంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా మరి వేరే రకంగా, కానీ అనవసరంగా ఆలస్యం చేసి, అంటే ఒక్కోసారి ఆలస్యం అమృతం విషం అంటున్నారు, చేస్తున్న పని అదే అంటున్నాను నేను. రెండోసారి పరిగెత్తి పాలు దాకు నిలబడి నీళ్ళు దాకాను రెండోది ఉంటది, కానీ పరిగెత్తి పాలు దామని ఏమంటలేదు. అవసరమైనప్పుడు అవసరమైన చర్య తీసుకోవాలి కదా అంటున్నాను.
ఇవాళ అభిషేక్ సింగ్ గురించి తెలవదా ఇది వెనక్కి వస్తుందని? నీటిపారుదల నిపుణుడు 2 సార్లు ముఖ్యమంత్రి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందుకని సూటు బూటు వేసుకుని పోతే ఏమైంది మొఖం బాలేదని చెప్పి కోర్టు ఇంటికి పంపింది. అందుకని ఏమంటానంటే ఇక్కడ జరగాల్సింది చెప్తానండి. వెంటనే వీళ్ళు చేయాల్సిన పని ఇప్పటికైనా 2-3 రోజులు టైం చేసుకోకండి. వెంటనే ఒక సివిల్ సూట్ వేయండి. నోటీసులు వాళ్ళకి పోతాయి. ఇప్పుడు అర్థమైంది ఇది పీట ముడి మళ్ళీ పెట్టదేనంటే ఏమైంది గతంలో ఆయన టెక్నికల్ అంశం సూట్ వేస్తే పనులు అవుతాయా, స్టే వస్తుందా? ఆగే నమస్తే ఉంటుంది. అందుకనే 10-15 ఏళ్ళు నడుస్తూ ఉంటుంది, ఈ లో ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. అందుకనే ఒక మంచి సలహా ఇచ్చింది సుప్రీంకోర్టు. కేంద్రం ఒక కమిటీ వేసింది కదా, అందులో మీరు వినిపించండి అన్న. నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారిని మాటని సమర్థించిన మంచి వచ్చి ఈ కమిటీ ముందు పోదామంటున్నది. కోర్టు పక్కన పెడదాం. ఇక కోర్టు మళ్ళీ పిటిషన్ వేసి తిట్టించుకుందానికంటే పోదాం, ఇక్కడ పోదాం ఇది ముందరికి. మాకేం కావాలి ఇప్పుడు? మహారాష్ట్ర కర్ణాటక ఇందులో పని లేదు. ఇప్పుడు నేను అది కూడా చెప్తున్నాను. గతంలో కేసీఆర్ గారు నమ్మి కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నారు కదా. అప్పుడు తప్పైతే ఇప్పుడు తప్పే, ఇప్పుడు తప్పైతే అప్పుడు తప్పే కదా. ఇప్పుడు ఆనాడు విత్డ్రా చేసుకుంటే కేసీఆర్ గారు చేసిన తప్పని కాంగ్రెస్ పార్టీ వాదన వినిపిస్తుంది కదా. ఒక నమ్మినాం, ప్రభుత్వాన్ని నమ్మినాం, అయ్యే విత్డ్రా చేసుకుంటే అర్థం కాని పాయింట్ ఏంటంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడదాం, నీళ్ళకు సంబంధించి పరిష్కారాలు తీసుకొద్దాం అంటున్నారు. కానీ ఇది 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నది కాదు కదా. ఇది రాష్ట్రాలకు 4 రాష్ట్రాలు దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. సో పక్క రాష్ట్రాలకు కూడా వాటాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఉంటాయి, ఎప్పుడు చెప్తాను. మిగులు చేయాలని లేవు. అమాయకంగా మాట్లాడుతూ అతి తెలివిగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మిగులు చేయాలని కింది పోయి మేము తీసుకుంటే రామాయణాయుడు ఎట్లా అంటున్నాడు, ఈయన ఎట్లా అంటున్నాడు, నీటిపారుదల శాఖ మంత్రి ఏపీ ఆయన ఎట్లా అంటున్నాడు చంద్రబాబు. మిగులు చేయాలని ఏమన్నా ఉంటే కూడా వాటికి అన్నిటికీ వాటా వస్తుంది పైన అంతా. ఇప్పుడు మీరు చూడండి, పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ కి అయితే భట్టి స్కీమ్ ద్వారా తరలిస్తున్నారు కదా, అందులో 85 టీఎంసీల నీళ్లలో 21 టీఎంసీ కర్ణాటక, 14 టీఎంసీలు తెలంగాణ మన మహారాష్ట్రకు పోతే 45 టీఎంసీలు మన నాగార్జున సాగర్ దగ్గర మనం తీసుకునే అవకాశం ఉండే. శ్రీశైలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర. ఇప్పుడు ఏమైంది, ఆ 45 టీఎంసీలకు రాసిస్తలేరు వీళ్ళు. మొదటి నుంచి ఆ పంచాయతీ మొదటి నుంచి అంటున్నారు కృష్ణా జిల్లాలో 45 టీఎంసీలు కేవలం ఇంటర్ రివర్ చేంజ్ వల్ల 40 రావాలి. ఒకవేళ 200 టీఎంసీ మీరు తీసుకపోతే 200 టీఎంసీలు మన 3 రాష్ట్రాలు రావాలి పని, అది లెక్క. రెండవది, గోదావరిలో నది మిగులు జలాలు ఉంటే అంతర్జాతీయ జలాల సందర్భంగా ఉంటే ఏముంటదంటే చట్టం ఏం చెప్తుందంటే మిగులు జలాలను మళ్ళీ మిగతా 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు. ఇప్పుడు గోదావరిలో ఆంధ్రప్రదేశ్ కి ఎంత హక్కు ఉందో అట్లాగే తెలంగాణకు, ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్ కు, మహారాష్ట్ర, అవి కాక 4 రాష్ట్రాలకు హక్కు ఉంటాయి. అంటే మిగులు జలాలు 200 టీఎంసీలు మిగతా రాష్ట్రాలు సేమ్. ఇప్పుడు నేను చెప్పిన 85 టీఎంసీలు మిగతా రాష్ట్రాలు కృష్ణాలు ఎట్లా పంచారో ఇక్కడ కూడా పంచాల్సి వస్తుంది అంటున్నాను. ఇవాళ విత్డ్రా చేసుకోవడం తప్పు అని అప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు కూడా తప్పు చేస్తున్నట్టున్నారు. అనవసరంగా గెలికించుకొని సుప్రీంకోర్టు వాళ్ళకి పోయి ఈ సమస్యను మళ్ళీ జట్లం చేసిండు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 4 రోజులు ఆగుదామంటున్నాను. నేను పరిష్కారం కూడా చెప్తున్నా. 4 రోజులు ఆగి ఏం చేయాలంటే వెంటనే ఈ కమిటీ ముందుకు పోవాలంటే వెదిర శ్రీరామ్ కూడా చాలా హుషారుగా ఆయన విషయం చెప్పుకుంటూ బీఆర్ఎస్ ను సమర్థిస్తలేడు. చూడండి, ఇటు బీజేపీకి కావాల్సిన ఇద్దరు శత్రువులే, కాంగ్రెస్ ని కార్నర్ చేయాలి, బీఆర్ఎస్ ని కార్నర్ చేయాలి. నిజంగా చెప్పింది ఏంది, హరీష్ రావు ఏం చెప్పిండు, ఆయన చెప్పిండు కదా. వెదిర శ్రీరామ్ పార్టీ ఆఫీసులో, నేను ప్రెస్ మీట్ కాదు వెంకటేశ్వర గారు మన పార్టీ ఆఫీసులో రామచంద్రరావు గారు అధ్యక్షత జరిగిన దానిలో ఏం చెప్తున్నాడు వెదిర శ్రీరామ్, పుట్టిన బీజేపీ మనిషి ఆయన అయినా సరే ఒక మంచి మాట చెప్పిండు. ఏదైతే ఎన్టీటీ ఆపడం వల్ల ఇది ఆగింది అన్నాడు. ఏది రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పింది అబద్ధం అని తేలాలి కదా, చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పింది ఇక్కడ బాంబు వెలిస్తే అక్కడ వేలింది. ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వర్సెస్ వైసీపీ అయింది కదా, వైసీపీ ఆయన ఆగిందని చెప్పాలి కదా. అప్పటికే 90% పనులు పూర్తయినాయి కూడా ఇదే వెదిర శ్రీరామ్ చెప్తున్నాడు కదా. మరి 90% పనులు పూర్తి ఎప్పటికీ 2022కి అయిపోయినాయి అంటున్నాడు. ఏది పోతిరెడ్డిపాడు కాలువ చేయడం. అటువంటి ఎన్జీటీ ఆపిందని హరీష్ రావు చెప్పింది అదే, ఆయన చెప్పింది అదే కదా. మరి మన బీఆర్ఎస్ ఏం తిరుగుతున్నాడు ఆయన, తప్పు కదా. ఇప్పుడు ఆయన చెప్పింది ఏదైతే హరీష్ రావు ప్రెస్ మీట్ ద్వారా అంతకుముందు చెప్పిండో అది మన దీనిలో పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ ద్వారా అదే ముచ్చట చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం అని తేల్చిండు కదా. ఇదే మాటను ఎందుకంటలేడు ఆయన అంటే మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకం ఉండాలి, బీఆర్ఎస్ వ్యతిరేకం ఉండాలి, బీజేపీకి అనుకూలంగా ఉండాలి. ఆయన చోద్యం చూస్తుంది, బీజేపీ చోద్యం చూస్తుంది, పిట్టపోటు పిల్లి తెరిచినట్టు చూస్తుంది. వాడు అధికారంలోకి వచ్చేదాకా ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ టెక్నికల్ అంశాలు ఇట్లా ఉంచితే గనక ఈ సివిల్ సూట్ అంటేనే ఇందాక కాంబోజ్ గారు అన్నట్టు ఇదో 10-15 ఏళ్ళ టైం పడుతుంది. ఈవెన్ ఈ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కూడా ఎంత లేదన్నా 5 నుంచి 10 సంవత్సరాల సమయం ఈజీగా పడుతుంది ఆ మూడో దశకు వచ్చేసరికి. సో ఈలోపు ఇటు విచారాలు నడుస్తూనే ఉంటాయి, అటు ప్రాజెక్టు పనులు నడుస్తూనే ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే ఈ తెలంగాణ కొట్లాట అనేది ఇక నడుస్తూ ఉంటుంది. ఈలోపు జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో వీటికి పరిష్కారం ఎక్కడుంది? ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే పరిష్కారం వస్తుంది మాత్రం అనుకోవట్లేదు. ఇది ఇంకొక పరిష్కారం సీరియస్ గా రావాలి.
అవును. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలి, మాజీ ముఖ్యమంత్రులు కూర్చోవాలి. కమిటీలో ఇప్పుడు 15 మంది మెంబర్లతో కేంద్రం కమిటీ వేసింది. ఇది మంచి అవకాశం Exactly. అంటున్నాను నేను. దీనిలో 4 తెలంగాణ అధికారులు ఉన్నారు, 4 ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉన్నారు. మిగతా వాళ్ళేమో కేఆర్ఎంపీ, జిఆర్ఎంబీ చైర్మన్ ఉన్నారు, ఇందులో చైర్మన్ ఉన్నారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం మంత్రి ఉంటాడు, కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ మంత్రి ఉంటాడు. మొత్తం 15 మంది. వీళ్ళ కూర్చొని ఏం చేయాలంటే టెక్నికల్ గా నిన్న మంచి చెడు ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడింది సమర్థిస్తున్నాను నేను, మంచి అంటున్నాను, శుభంగా కలగని అంటున్నాను. ఇప్పుడు పెళ్లి చేస్తా అంటే కొడుకుని గంట అంటే అత్త అంటే కోడలంటే అత్త వత్త అంటారా, మనం కూడా అందాం. అందరు కూర్చోమండి, కూర్చొని గోదావరి జలాల్లో వరుసగా వాటా పంచమనండి, కృష్ణా జలాల్లో వాటా పంచమండి. మొట్టమొదటి పీఠముడు ఎక్కడ ఉందంటే 45 టీఎంసీలు మనకు తెలంగాణ కేటాయించిన తర్వాతనే పట్టిసీమ ద్వారా అక్కడ నీళ్ళు తీసుకుపోయే అవకాశం ఉంది. తీసుకుపోతున్నారు ఇప్పుడు, అక్రమంగా తీసుకుపోతున్నారు. నేను 2 రాష్ట్రాలు బాగున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వివాదం 12 ఏళ్ళుగా తీరలేదు కదా శ్రీకాంత్ గారు. ఇంకో 12 ఏళ్ళు పోకుండా ఉండాలంటే ఇమ్మీడియట్ నీటి వాటాను పంచడానికి మంచి కేంద్ర ప్రభుత్వ కమిటీకి అధికారం ఉంది. కోర్టు కూడా ఏమన్నది, మేమేం చేస్తామయ్యా, మీరు అమికబుల్ సెటిల్మెంట్ చేసుకొని రాజీ మార్గం అంటుంది. ఇప్పుడు ప్రతి నెల 2వ శనివారం పెద్ద ఎత్తున లోక్ అదాలతులు పెట్టి ఎందుకు పెడుతున్నారు అనుకున్నారు? మా కోర్టుల్లో వేల కేసులు పరిష్కరిస్తున్నారు. ఏం లేదు, అవసరం లేదు ఉంటే అట్లా అని చెప్పేస్తున్నారు. ఇది కూడా అంతే అంటున్నాను. మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చున్న కమిటీలో కూర్చుంటే పరిష్కారం అవుతుంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర, ఓ తండ్రి పాత్ర నిర్వహిస్తే ఎప్పుడో అయిపోయేది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ద్రోహం చేసింది తెలంగాణ రాకముందు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే కేంద్రానికి అవసరం ఏంటి, కేంద్రానికి అనవసరం ఏంటి? సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రమే నిధులు ఇస్తా అన్నది బడకచెర్లకు. సో అట్లాంటి కేంద్రం ఈ రోజు పెద్దన్న పాత్ర పోషించే పరిస్థితులు ఉన్నాయా? అంటే కదా ఇప్పుడు వాళ్ళ అవసరం వీళ్ళకు ఉన్నది, అది కూడా చెప్తున్నా. ఇది ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం ఉంది కదా, అందుకని అది చేస్తున్నది. ఇప్పుడు ఏమంటున్నానంటే ఇది చేయకపోతే చారిత్రక ద్రోహం మరొకటి చేసినట్టు. ఇప్పటికే తల్లిని చంపి పిల్లలు బతికించిన అట్లాగే 7 మండలాలు గుంజుకుని నాటించి మొదలు పెడితే బీజేపీ అసలైన దోషి. ఇప్పుడు మనం కొట్లాడుకోవద్దు వెంకటేశ్వర గారు, మనం కొట్లాడితే వాడిని సంధించిన అవుతుంది. అందరూ ఏకం కావాలి. కానీ ఏమైందంటే కేసీఆర్ తప్పని కాంగ్రెస్ తప్పని బీజేపీ బీఆర్ఎస్ అంటుంటే ఏమైందంటే ఇద్దరి మధ్యన వాళ్ళు ఏం చేస్తున్నారు, కోతి రొట్టె ముఖ్య సామెత. వాళ్ళ అధికారంలోకి వచ్చేదానికి ఈ ఇద్దరు పంచాయతీ ఇట్టే పంచాయతీ ఉండాలి, మేము వచ్చేదాకా ఆగానే చూస్తున్నారు. ఇంకో 3 ఏళ్ళు దీనికి సాగిస్తారు. ఇది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలో ముఖ్యమంత్రులు నిజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి మాట మాట్లాడితే వాళ్ళు పంపి సామరస్య పరిష్కారం చేస్తే ఎప్పుడూ అయిపోతారు. 10 టీఎంసీలు అటు ఇటు ఏమైతే అంటున్నాను. అందుకని బేసిన్ లేవు, బేసిన్ లేవు అనే మాట ఇప్పటికంటున్నా నేను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. విన్ విన్ సొల్యూషన్. ఇద్దరు గెలిచేది కావాలి, ఇద్దరు ఓడేది కావద్దు అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామోహన్ రావు గారు, కంబోజ్ గారు, అట్లాగే కార్తిక్ గారు.